ఒక జట్టు ప్రపంచ కప్ గెలిచినంత మాత్రాన ఈ ఘనతనంతా తీసుకువెళ్లి కెప్టెన్‌కు కట్టబెట్టలేం. కానీ హర్మన్‌ది ఈ విజయంలో అత్యంత కీలక పాత్ర. వన్డేలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఆమె 3 ఏళ్లుగా జట్టును నడిపిస్తోంది. తన సారథ్యంలో జట్టు ఎంత మెరుగైందో ఏడాది ఆడిన సిరీస్‌లు, ప్రస్తుత ప్రపంచ కప్ చూసిన వాళ్లకు బాగానే అర్థమై ఉంటుంది. ఒకప్పుడు భారత జట్టు ఆట ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2005లో కేవలం 215 పరుగుల లక్ష్యం నిలిచినా 98 పరుగుల తేడాతో ఓడింది భారత్. 2017 సమయానికి ఆట మెరుగుపడ్డా అప్పుడు 229 పరుగుల లక్ష్యానికి చేరువగా వెళ్లి త్రుటిలో ఓడింది భారత్. కానీ ప్రస్తుత ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరు ఘనత భారత్‌దే. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుపై ఏకంగా 339 పరుగుల ఛేదనతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఇండియా. భారత్ ఆటతీరు, దృక్పథం ఎంతగా మారిందో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఈ మార్పులో కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ పాత్ర కీలకం. అలా అని ఆమె సారథి కావడానికి ముందు కెప్టెన్లను తగ్గించడానికేమీ లేదు. అంతకు ముందు 15 ఏళ్లలో ఎక్కువ కాలం సారథిగా ఉన్నది మిథాలీనే. 2005 ప్రపంచ కప్ ఫైనల్లోనే కాదు, 2017, 2022 టోర్నీలోనూ ఆమె కెప్టెన్. అయితే తన సారథ్యంలో చాలా ఏళ్లు మహిళల క్రికెట్ ప్రమాణాలే అంతంత మాత్రం. దేశంలో క్రికెట్ ఆడే అమ్మాయిలే తక్కువ. ఆడే వాళ్లలోనూ ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అప్పుడు బ్యాటింగ్ భారాన్ని ప్రధానంగా ఆమె మోసింది. హర్మన్ ప్రీత్, స్మృతి లాంటి ప్రతిభావంతులను గుర్తించి జట్టులోకి తెచ్చి మార్పునకు పునాది వేసిన ఘనత మిథాలీదే. కానీ మొత్తంగా మహిళల క్రికెట్లో వేగం, పోటీ పెరిగిన దశలో జట్టును మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఒక దూకుడైన కెప్టెన్ అవసరమైంది. ఆ బాధ్యతనే హర్మన్ తీసుకుంది. అప్పటికే బ్యాటర్గా మహిళల క్రికెట్లో తనదైన ముద్రను వేసింది. మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటైన 2017 ప్రపంచ కప్ సెమీస్ విజయంలో హర్మన్‌దే కీలక పాత్ర. ఈ ప్రపంచ కప్ ఆరంభానికి ముందు హర్మన్ ఆట చూస్తే తన ఆటతో స్ఫూర్తినివ్వలేని కెప్టెన్ జట్టును ఏం నడిపిస్తుందో అనుకున్నారు. కానీ తాను రాణించడంతో పాటు జట్టును గొప్పగా నడిపించి 47 ఏళ్ల సుదీర్ఘ కలను నెరవేర్చిన హర్మన్ భారత మహిళల క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది.